శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్తా ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం ఆల్మోస్ట్ ఆల్ 11వ అధ్యాయం చివరి భాగములో ఉన్నాము. అయితే ఎప్పుడైతే అర్జున ఆశ్చర్యము, భయము, భక్తితో కూడినటువంటి అనుభవాలు చెవి చూసిన తరువాత భగవాన్ని ప్రార్థించాడు. ఆ సౌమ్యం అంటే ఎంతో ప్రసన్నమైనటువంటి రూపం కలిగినటువంటి వాసుదేవ కృష్ణ స్వరూపాన్ని చూడాలని కోరాడు. ఆ రూపం వచ్చినంత వరకు అర్జునుడు తన యథాస్థితిని పొందలేకపోయాడు. సో ఎప్పుడైతే భగవాన్ అర్జునుడి యొక్క మనస్సులో మళ్ళీ సంకుచితమైనటువంటి పరిచ్ఛిన్నమైన ఆ వ్యక్తి అర్జున ధనుర్ధారి, గాంధీవధారి అర్జున, పాండుపుత్ర కుంతీపుత్ర అర్జున, ఆ భావనే మళ్ళీ మనస్సులో స్పష్టంగా కల్పించడం జరిగింది. అప్పుడు ఏమంటున్నారంటే భగవాన్ అంటున్నారు, సుదుర్దర్శం ఇదం రూపం, ఇదం విశ్వరూపం సుదుర్దర్శం, చాలా దుర్లభం. దృష్టవానసి యత్ మమ, నా యొక్క విశ్వరూపం నువ్వు చూశావు, ఇది చాలా దుర్లభం అందరికి. దేవాహ అంటే దేవతలు కూడా అపి అస్య రూపస్య విశ్వరూపస్య దర్శన నిత్యం కాంక్షిణ, నిరంతరం కోరుకుంటారు. అలాంటిది నువ్వు చూశావు. ఎందుకంటే నాహం వేదై, కేవలం వేద అధ్యయనం చేసుకుంటూ రోజు వేద పాఠనం చేసినంత మాత్రాన విశ్వరూప దర్శనము జరిగే పని కాదు. అలా అని అనేక రకాల ఈ మధ్యకాలంలో తిరుగుతున్నారు అఘోరీలని పేరు పెద్ద, ఊర్లో చూస్తే ఏమీ ఉండదు అన్నట్లు. బయటేమో జమీందారి ఇంట్లో ఇస్తే మజ్జిగ అన్నం కూడా దొరకదు. అలాగన్నట్లు రకరకాల పిచ్చి ప్రాలాపనలతో అనేక రకాల వ్యాసాలు వేసి తిరుగుతున్నారు తపస్సుల పేరు మీద. కాబట్టి అటువంటి మూర్ఖత్వంతో కూడిన తపస్సుల వలన విశ్వరూపం దర్శనం కలగదు. నా దానేనా అంటే కేవలము కీర్తి ప్రతిష్టల కోసము, అదేవిధంగా ఏవైతే కొంచెం బడా బయటికి ఒక అడ్వర్టైజ్మెంట్, ఒక పాపులారిటీ కోసం దంభముతో కూడిన దానాల వలన కూడా విశ్వరూప దర్శనం జరగదు. నాచ ఇజ్జయ అంటే యాగములు, యజ్ఞముల ద్వారా కూడా పెద్ద పెద్ద రాజశ్యామల అలా మహాశక్తి యాగాలు కూడా ప్రదర్శిస్తుంటారు అన్నమాట. అందువలన ఈ యొక్క యజ్ఞయాగాలనే ప్రదర్శన, ఎగ్జిబిషన్ల ద్వారా కూడా ఈ యొక్క విశ్వరూప దర్శనం అనేది జరగదు. ఎందుకు? అర్జునుడు దర్శించిన విధంగా ఏవం విధ, ఈ విధమైనటువంటి విశ్వరూపం దృష్టవానేసి నువ్వు చూసావు. నా యొక్క ఈ విశ్వరూపం ఇటువంటిది మిగతా ఎవరికి
నా శక్య శక్యం కాదు. ఇప్పటి వరకు మనకు అయింది. అయితే ఇప్పుడు ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. మరి ఏ సాధన ఉపయోగపడుతుంది, ఏ విధంగా దర్శించాలని చెప్పాలి కదా, ఇంకా చెప్పలేదు. ఇప్పుడు చెప్తున్నారు. భక్త్యా త్వనన్యయా శక్యః, భక్త్యా త్వనన్యయా శక్యః, భక్త్యా త్వనన్యయా శక్యః. అహమేవం విధోర్జున, అహమేవం విధోర్జున, అహమేవం విధోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన. ప్రవేష్టుం చ పరంతప, ప్రవేష్టుం చ పరంతప, ప్రవేష్టుం చ పరంతప. భక్త్యా త్వనన్యయా శక్యః, అహమేవం విధోర్జున. భక్త్యా త్వనన్యయా శక్యః, అహమేవం విధోర్జున. భక్త్యా త్వనన్యయా శక్యః, అహమేవం విధోర్జున. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, ప్రవేష్టుం చ పరంతప. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, ప్రవేష్టుం చ పరంతప. జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన, ప్రవేష్టుం చ పరంతప. ఇది అద్భుతమైనటువంటి ఒక శ్లోకం. ఎందుకంటే పైన చెప్పారు, వేద అధ్యయనము, తపస్సులు, దానములు, యజ్ఞయాగాలు ఎన్ని చేసినా విశ్వరూపం ఈ విధంగా నీవు దర్శించినట్టు సాధ్యం కాదు అన్నారు. అయితే దానికి ఒక పరిష్కారం చూపెడుతున్నారు భగవాన్. ఏంట పరిష్కారం అంటే, ఇక్కడ భక్తి అంటే, భక్తి అనేది ఒక్క సాధన గట్టిగా పట్టుకుంటే మాత్రమే నీవు చూసే దర్శించే విధంగా విశ్వరూపాన్ని దర్శించవచ్చును. మనం వెంటనే గాబపడిపోకూడదు. చూసారా, ఈ జ్ఞానయోగాలు, కర్మయోగాలు అన్నీ వేస్ట్, భక్తి అండి అని మనం వెంబటనే చెంచలక్ష్యం లాగా మనం ఎగిరి పడవద్దు. ఎందుకు? ఇక్కడ భక్తి అంటే తెలియాలి పూర్తిగా ఏంటా భక్తి. అందువలన ఇక్కడ భక్తి అంటే అనన్య భక్తి అన్నారు. అంటే ఏంటి? భక్త్యా తు అనన్యయా భక్త్యా అన్నారు. ఇక్కడ అనన్య భక్తి అంటే ఏంటి తెలియాలి. ఎటువంటి భక్తి అంటే అనన్య భక్తి కదా. అనన్య భక్తి అంటే కేవలం విశ్వరూపాన్ని మాత్రమే దర్శించగలుగుతారు అనన్య భక్తి. ఇంతకీ అనన్య భక్తి అంటే ఏమిటి చూసాం మనం. 7వ అధ్యాయంలో 4 రకాల భక్తులను చూసాం. ఏంటి? ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, జిజ్ఞాసు భక్తి, జ్ఞానీ భక్తి. ఇప్పుడు ఈ 4 చూడడానికి 4 అనిపిస్తాయి, కానీ నిజానికి అవి 3గానే చెయ్యాలి మనం. ఎలాగా? ఆర్తభక్తి, అర్థార్థి భక్తి ఒకటే, 2. జిజ్ఞాసు భక్తి, జ్ఞాని భక్తి, అప్పుడు 3 అయ్యాయి. చివరికి 2 అవుతాయి. అది ఎలా అవుతాయి చెప్తా. అయితే ఈ ఆర్తభక్తి, అర్థార్థి భక్తి సకామ భక్తి కింద వస్తాయి, కోరికల కిందే వస్తాయి. అది అందువలన మనము ఎటువంటి భక్తి శ్రద్ధ లేని వారికి ఈ సకామ భక్తి కూడా ఒక గొప్పదే అనిపిస్తుంది. అంతేంటి? ఈ ప్రపంచంలో ఈ యొక్క జగత్తు లౌకికమైనటువంటి విజయాలు పొందడానికి, పేరు ప్రఖ్యాతులు పొందడానికి మన భగవంతుణ్ణి ఒక మార్గంగా, ఒక సాధనంగా వాడుకుంటాం. మనకి ఎటువంటి సమస్య అయినా, మనకి ఏం కావాలన్నా భగవంతుని కోరుకుంటాం. అంటే ఏంటి? భగవంతుని ద్వారా
మనకు సమకూరుతాయి. కాబట్టి భగవంతుని మనం ఒక బ్రిడ్జ్గా, ఒక సేతువుగా వాడుకుంటాం. అందువలన వాళ్ళు పూజ చేస్తారు, దేవాలయాలకు వెళ్తారు, అన్నీ చేస్తారు, కోరికతో మాత్రమే చేస్తారు. నాకు పలానా కోరిక తీరితే నా యొక్క తలనీలాల మీకు సమర్పిస్తాను అంటారు. లేకపోతే 100 కొబ్బరికాయలు కొడతానంట. ఏదో ఒకటి అంటే ఏంటి, ఫస్ట్ నాకు అది తీరిస్తే నీకు ఇది ఇస్తాను అంటే ఏంటి, ఇది ఒక రకమైనటువంటి భక్తి వ్యాపారం, వ్యాపార భక్తి అనొచ్చు దీనికి. అందువలన ప్రతీది కూడా మాకు ఇది అయితే నీకు ముడిపేస్తా, మాకు ఇది అయినప్పుడు ముడుపు చెల్లిస్తాను. సో దీన్నే వ్యాపార భక్తి లేదా సకామ, సకామ అంటే కోరికలతో కూడి ఉన్న భక్తి అని అర్థం. అసలు భక్తి లేకపోయే దానికంటే ఇలాంటి కోరికలతో ఉన్న భక్తి కూడా నయమే కదా, అంతే కదా. ఎందుకు అలాగ మెల్లమెల్లగా ఈ కోరికల యొక్క తత్వం అంటే క్షణికము, తాత్కాలికము తెలుసుకున్న తర్వాత ఎప్పటికైనా మీరు పొందే కోరికలు, ఆ కోరికలు తీర్చుకునే మార్గంలో ఆ ఫలితాలు ఉన్నాయి కదా, అవి ఎటువంటి ఫలితాలు మీరు ఒక్కసారి విచారణ చెయ్యాలండి, బుద్ధి పెట్టాలి. నమ్మకం కాదు మంది, మంది బుద్ధితో ఆలోచించే తత్వం మంది. కేవలం నమ్మండి, క్వశ్చనించకూడదు, ప్రశ్నించకూడదు, అనకూడదు మనం. అందువలన మనం ఎటువంటి కర్మఫలాన్నైనా పొందినప్పుడు వాటిలో 3 అవగుణాలు ఉన్నాయి, అంటే 3 సైడ్ ఎఫెక్ట్స్ అంటారు మన మెడికల్ భాష. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటవి? దుఃఖ మిశ్రితత్వము. మనం ఎటువంటి కర్మఫలం అనుభవించినా, ఒక ఇల్లు కావాలనుకుంటాం, ఇల్లు మెయింటెనెన్స్ అంటే దుఃఖం, దాంతోపాటు దుఃఖం వచ్చిందని అర్థం. ఒక కారు కొంటాం, కారు మెయింటెనెన్స్ అంటే కారుతో కొన్నప్పుడే దుఃఖం కూడా వచ్చిందని అర్థం. దాన్ని దుఃఖ మిశ్రితత్వం. పిల్లలు లేని వారికి పిల్లలు లేరు అనే బాధ, పిల్లలు ఉన్న వారికి పిల్లలతో బాధ. ఎక్కడైనా సరే దుఃఖం అనేది మిశ్రంగానే వస్తుందన్నమాట. అతృప్తికరత్వం. మీరు ఎంత పొందినప్పటికీ దానిలో తృప్తి ఉండదు. ఎందుకు? జగత్ అనేది ఈ నామరూపాత్మకంగా అనంతంగా ఉంటుంది కాబట్టి మీరు ఏది పొందినా అది తృప్తి మీకు ఇవ్వదు. అతృప్తికరత్వం, అన్సాటిస్ఫాక్షన్, కంటెంట్మెంట్ ఉండదు మీలో, ఆ యొక్క తృప్తి తుష్టి కలగదు. 3 ఏంటి? బంధకత్వం. మిమ్మల్ని బంధిస్తుంది. దేనిపైన మీరు అభిమానం పెట్టుకున్నా, దేనితో మీరు తాదాత్మ్యం చెందినా ఆ రాగం అనేది మీకు బంధిస్తుంది. అందువలన ఈ 3 ఉండడం వలనే భగవాన్ శంకరాచార్య ఏమన్నారంటే, స్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్యవాచ గురో నిత్యం బ్రహ్మ నిరంతరం విమృశత నిర్వాజ్య శాంతాత్మనా. అంటే ఈ నిత్యము అనిత్యము ఉన్నటువంటి వివేకము మనకు కలగాలి. ఎప్పుడు? జగత్తు పైన మీరు పరీక్ష చేసి పరిశీలన చేస్తుంటే, జగత్ అనేది స్వామి చిన్మయానంద స్వామి చెప్పినట్టు జిగి 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 చూడండి. మనము పెళ్ళిళ్ళు, పెద్ద పెద్ద కార్యక్రమంలో చిన్న చిన్న బల్బులు ఒక రోసులాగా అలా కడతారు మనకు, అవి ఎలా మెరుస్తాయండి? జిగి 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 జిగి. సో ఈ జగత్ అనేది కూడా ఒక స్థాయిగా ఉండదు, జిగి 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 ఉంటుంది. కాబట్టి దీన్ని జగత్ అన్నారు స్వామి చిన్మయ. అందువలన ఒక్క ఈశ్వర అంటే ఆ పరమాత్మ ఒక్కటే శాశ్వతము, ఈ జగత్తంతా కూడా నశ్వరమే. అందువల్ల ఈశ్వర పైనే మనము ఆధారపడాలని తెలుసుకోవాలండి. బుద్ధి ఉన్నది మనకి. జంతువులకి, మిగతా వాటికి బుద్ధి ఉండదు. అవి ప్రకృతి ప్రకారంగా స్వాభావికంగా అలా వెళ్ళిపోతుంటాయి. మన్మాని అంటే మనసు ఎలా తోచితే పోతుంది, అలాగా ఆలోచన ఉండదు వాటికి. మనం ఆలోచిస్తేనే జంతువుల కన్నా మనము ఉత్తమమైన జీవిగా ఉండబడుతున్నది. లేకపోతే మనం కూడా 2 కాళ్ళతో నడిచే జంతువులుగానే పరిగణించాల్సి వస్తుంది.
అయితే ఈ రెండు భక్తులేంటి ఆర్తభక్తి, అర్థార్థి భక్తి, రెండు కూడా సకామ భక్తియే. అందువలన ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నాము? మనము లౌకికమైన వాటిని పొందడానికి కోసము ఈశ్వరుని ఒక సాధనంగా వాడుకున్నాం, ఆర్తభక్తి, అర్థార్థి భక్తులు. ఇప్పుడేంటి? ఈశ్వరుని సాధనంగా కాదు, ఈశ్వరుడే మొత్తం సాధ్యం కూడా అని తెలుసుకోవాలి మనం. అంటే ఏంటి? ఎప్పుడైతే నిత్యము అనిత్యము వాటి మధ్య వివేకం మనకు కలుగుతుందో అప్పుడే ఆ భక్తునికి మార్గం మారిపోతుంది. ఏమవుతుంది అప్పుడు? భగవంతుడు మనకి సాధనం కాదు, భగవంతుడే మన లక్ష్యంగా మీకు తెలిసిపోతుంది. ఇప్పుడు చూసారా, అసలైనటువంటి రక్తి ఇప్పుడు మొదలైంది అంటారు భక్తిలో. ఎప్పుడైతే, అందుకే మనకి శబరి, మీరా వీళ్ళు భగవంతుడి ద్వారా ఏవో కోరికలు కోరుకోలేదు, భగవంతుడినే కోరుకున్నారు. మీకు ఒక ఉదాహరణ చెప్పాను ఇంతకుముందు. ఒక రాజు జన్మదినోత్సవం చేస్తుండేటప్పుడు ఆయన్ని ప్రకటించాడు, అందరు ఈరోజు ఎవరు ఏమి కోరుకుంటే మీ కోరికలన్నీ నెరవేరుస్తాం అని ఒక దండోరా వేయించారు, ఒక ప్రకటన వేయించారు, ఒక చాటింపు చేశారు. రాజ్యంలో అందరూ వస్తున్నారు, లైన్లో ఉన్నారు, అందరు తీసుకుపోతున్నారు. ఆ పక్కనే కాస్త దూరంలో ఒక అమ్మగారు అలా చూస్తున్నారు ఆ డ్రామా. వస్తున్నారు, వాళ్ళు కోరుకుంటున్నారు, బంగారం కోరుకుంటున్నారు, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ఇల్లులు కోరుకుంటున్నారు, అనేక రకాల కోరికలు తీర్చుకుంటున్నారు. ఇక ఆఖరి సమయం అయిపోతుంది, అందరూ అయిపోయారు, ఒక్క అమ్మగారు మిగిలిపోయారు. ఆ కాస్త దూరంలో అలా చూస్తున్నారు అన్నమాట. అందరూ అడుగుతున్నారు, వెళ్ళండి మీరు వెళ్ళండి, ఇంక అందరూ అయిపోయారు కదా అని. నేను వెళ్ళిన రాజుగారు ఇవ్వరండి అంటున్నారు. అది అవమానం రాజుగారికి, ఎందుకంటే ఆయన ఇస్తానని ప్రతిజ్ఞ చేశారు. అయితే ఓకేనా, రాజుగారు మళ్ళీ రెండోసారి రిఫార్మ్ చేశారన్నమాట, కన్విన్స్ అయ్యారు, ఖచ్చితంగా నా యొక్క ప్రతిజ్ఞను నేను ఎట్టి పరిస్థితులు వెనక్కి తీసుకోను. సరే రాజుగారి దగ్గరికి వెళ్ళారు అమ్మగారు. రాజుగారు, అమ్మా అయితే రాజుగారు నా చేతిలో మీరు ప్రమాణం మరొకసారి చేయండి, నేను ఏదడిని ఇస్తామన్నారు కాబట్టి ఓకేనమ్మా అన్నారు. అయితే వెంటనే అమ్మగారు ఆ రాజుగారు చెయ్యి పట్టుకొని ఇదే చేతితో నా మెడలో మంగళసూత్రాన్ని కట్టండి అని అడిగారు. అలా అడిగేసరికి రాజు షాక్ అయిపోయాడు, ఒక్కసారి స్టన్ అయిపోయారు అన్నమాట. ఎందుకంటే అందరూ కూడా రాజ్యంలో ఉన్నటువంటి వస్తువులని అనేక రకమైన విషయాలను కోరుకుంటున్నారు, కానీ రాజునే కోరుకుంటే ఇంక రాజ్యంలో మిగిలేది ఏముంటుంది? అలాగన్నట్టు అందరూ కూడా జగత్తులో ఉన్నటువంటి ఈ తాత్కాలికము, క్షణికము, అనిత్యమనే కోరుకుంటున్నారు, కానీ జగదీశ్వరుని ఎవరు కోరుకోవట్లేదే. అది ఇక్కడ అసలైన భక్తి ప్రారంభమయ్యింది. అందుకే మనం ప్రతిదీ భక్తి అనే భావంలో, భ్రమలో ఉంటాం. ఇప్పుడు మీకు అర్థమైంది, ఓహో నేను భగవంతుని ఏదైనా సహాయం కోరినట్టు ఏదో పొందడానికి భగవంతుని సహాయం కాదు, నేను భగవంతున్నే పొందాలి అనే ఒక షిఫ్ట్ అనమాట. షిఫ్ట్, జస్ట్ ఒక షిఫ్ట్ అనమాట. అది జరగాలి మనలో. అప్పుడు గృహస్థ ధర్మాలు, బంధువులు, వస్తువులు అన్నీ అతనికి సాధన అంశాలు అవుతాయి. ఒక్క ఈశ్వర భగవంతుడు మాత్రమే దీన్ని చేరుకుని లక్ష్యంగా మారిపోతుంది వెంటనే. చూడండి, పిల్లలు సాధనే, డబ్బు, ధనం, ఇల్లు, వాకిలి, కారు, బంగళాలు, ఉద్యోగాలు, అధికారం మొత్తం మీకు సాధనలే, తాత్కాలికమే. మరి మీ లక్ష్యము భగవంతుడే నా లక్ష్యం. ఎన్ని దగ్గరలో బ్రిడ్జీలు వేసిన నదికి నీరు అక్కడ తాత్కాలికమే, సముద్రం చేరడమే లక్ష్యము. అలాగా అందువలన భగవంతుని సాధ్యంగా జగత్ అనేది మనకు ఆ భగవంతుని చేరుకోవడానికి ఇది ఒక బ్రిడ్జ్ అనమాట. ఈ జగత్తులో ఉన్నవన్నీ, జగత్తు కూడా. దీనిని ముముక్షుత్వము భక్తి అంటారు. ఇక్కడ అనన్య భక్తి, దీనిని అనన్య భక్తి అంటే ఏంటి? ఈ అనన్య భక్తి అంటే ఈశ్వర తప్ప, భగవంతుడు తప్ప నాకు వేరేది వద్దు,
అక్కరలేదు. అందుకే దీనిని జిజ్ఞాసు భక్తి ఇక్కడ నుండి షిఫ్ట్ జరిగింది. కాబట్టి నాకంటే ఆ పరమాత్మ భిన్నంగా లేరు అని తెలుసుకునే తత్వంలోకి ప్రవేశించారు. కాబట్టి దానిని జ్ఞానీ భక్తి అంటారు. అందుకే భగవద్గీతలో 7వ అధ్యాయంలో చెప్పాం, ఉదార సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవ మే మతం. ఈ అందరూ గొప్పవాళ్ళే, భక్తులందరూ గొప్పవాళ్ళే. కానీ జ్ఞాని ఉన్నాడు చూడు, జ్ఞాని భక్తి ఉన్నారు చూడండి, వారు నా ఆత్మస్వరూపంగా ఉంటారు. నేను వారు వేరు కాదు, ఒక్కటే. అందుకే జ్ఞానికి మనము పూజిస్తే మనకి ఎంతో పవిత్రత, మన అంతఃకరణ శుద్ధి, మనకి మేలు జరుగుతుందని విశ్వాసం, శ్రద్ధ. ఎందుకు శాస్త్రంలో చెప్పారంటే జ్ఞాని వేరు, పరమాత్మ భగవంతుడు వేరు కాదండి. ఇది ఆత్మజ్ఞం అర్చయేత్ భూతి కామాహ ఉపనిషత్తులు చెప్పారు. ఆత్మతత్వం తెలుసుకున్న జ్ఞానికి పూజిస్తే మీకు పుణ్యం తథ్యం అని చెప్పారు. అందువలన ఈ జ్ఞా వాయిస్ రావట్లేదు స్వామీజీ. వాయిస్ రావట్లేదమ్మా? ఇప్పుడు ఇప్పుడు వచ్చింది. అంటే నాలో ఏం ప్రాబ్లం లేదు, మరి ఎక్కడ వస్తుంది? ఇప్పుడు వస్తుందండి, ఇందాక బ్రేక్ అయింది. అవునా? ఓకే. ఇప్పుడు ఏంటంటే ఆర్తభక్తి, అర్థార్థి భక్తి దేవుణ్ణి సాధనంగా వాడుకొని ఏవేవో పొందాలని ఉండే భక్తి. అది లోవర్ భక్తి, లో లెవెల్. ఇప్పుడేమైంది, నేను ఏవో పొందాల్సినవి కాదు, అవన్నీ నేను వాడుకుంటా. ఇల్లు వాడుకుంటా, దేవాలయాన్ని వాడుకుంటా, అనేక పదార్థములు, నా యొక్క బంధుమిత్రుల్ని, సంతానము, గురువుల్ని, అందరినీ వాడుకుంటా. నేను పొందాల్సింది భగవంతుణ్ణి. మారిపోయింది షిఫ్ట్. ఇప్పుడేమంటున్నారు, జ్ఞానీ భక్తి ఏంటంటే నేను వాడుకునేది లేదు, పొందాల్సిందే లేదు, నాలోనే భగవంతుడు ఉన్నారు, నాకంటే భిన్నంగా భగవంతుడు ఉంటేగా. ఇప్పుడు కుండ నేను మట్టిగా పొందాలంటే నేను కుమ్మరివాడు చేతిలో పడాలి. కుమ్మరివాడు చెప్పాలి, నాకు గురువు చెప్పాలా నేను మట్టి అని అనుకునేది విన్నాను. అందువలన తపస్సు చేస్తూ 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 ఇక నేనే మట్టి అని తెలుసుకోవడానికి కాశీ వెళ్ళాలా, హైదరాబాద్లో ఎర్రగడ్డలో మార్కెట్లో ఉంటే తెలిసిపోతుందా? ఎక్కడున్నా తెలిసిపోతుంది. కాబట్టి ఇక్కడ జ్ఞానీ భక్తికి ఏంటంటే ఈశ్వర సాధన కాదు, పొందాల్సిన లక్ష్యము కాదు, మరేంటి, నేనే ఆ పరమాత్మ స్వరూపమై ఉన్నాను. దాన్ని అహం బ్రహ్మాస్మి అంటారు. చూసారా ఎంత అద్భుతం ఇది. దీన్నే ద్వైత అంటే జ్ఞాని ద్వైతము నుంచి అద్వైతములోకి సునాయాసంగా అలవోకగా ప్రవేశించారని అర్థం. సో భగవంతుడు ప్రయాణం చేసి అందుకోవాల్సిన గమ్యం కాదు, ప్రయాణం చేసే సాధకుడే భగవంతుని స్వరూపము. అదే శివోహం. నేనంటే చైతన్యము, శుద్ధ చైతన్యం. బ్రహ్మ ఒక్కటే శుద్ధ చైతన్యం, ఆత్మ. సర్వము అనాత్మ స్వరూపం. ఇది అల్టిమేట్ చివరి దశ అండి. మీరు ఇక్కడ ఏదో అంత సులభం కాదు, ఇది ఆఖరి స్టేజ్ అన్నమాట. అంటే అనన్య భక్తిని మాత్రమే చూస్తాము. అనన్య భక్తిలో ఈశ్వర భగవంతుడు మనం పొందాల్సిన లక్ష్యం కూడా కాదు. ఎందుకంటే నదిలో ఉన్న నీరు నేను నీరు అని తెలుసుకుంటే నదిలో ఉన్న సముద్రంలో ఉన్న నీరే అవుతుంది, ప్రయాణం మరలేదు ఇంకా. అందుకే అనన్యయ భక్త్య అహం ఏవం విధః ద్రష్టుం శక్యః. అనన్య భక్తి ద్వారా మాత్రమే విశ్వరూప దర్శనం సాధ్యమవుతుంది.
అది ఎక్కడ దారి తీస్తుంది ఇప్పుడు చెప్పాలి మీరు. తత్వేన జ్ఞాతుం శక్య. తత్వేన అంటే ఈశ్వరుని యొక్క స్వరూప జ్ఞానం మనకి స్పష్టంగా కలుగుతుంది. అంటే ఈశ్వరుని యొక్క స్వరూపం ఏంటి? శుద్ధ చైతన్యము. మరి నా ఆత్మస్వరూపం ఏమిటి? శుద్ధ చైతన్యము. అంటే ఇది అసలైనటువంటి తత్వేన. తత్వేన జ్ఞాతుం తెలుసుకోవడము, ద్రష్టుం దర్శించడము, ప్రవేష్టుం చ అంటే ప్రవేష్టుం అంటే అహం బ్రహ్మాస్మి ఆ స్థితిలో ఆత్మనిష్టలో ఉండుటయే. అందువలన ఈ జ్ఞానము ద్వారా మాత్రమే ఆ భక్తుడు భగవంతునితో ఐక్యం అయిపోతాడు. ఐక్యం పొందారంటే అర్థం ఏంటి? ఇక ద్వైత భావన పోతుంది. మీ మనసులో మీ బుద్ధిలో ఉన్నటువంటి ఈ ద్వైతం పోతుందండి. ద్వైత బుద్ధి ఇంగు వాసనలా గట్టికి పట్టేసింది మనకి, అనేక జన్మల్లో ఉంచిన వాసనలుగా. అది పోతుంది ఇక్కడ. అది పోయిన తర్వాత నారాయణుడు వైకుంఠములో ఉన్నాడు, నేను జీవుడుగా ఇక్కడ ఉన్నాననే భ్రమ పోతుంది. సర్వము నారాయణమయమే. అంతః బహిః తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అనే అనుభూతి మీకు కలుగుతుంది. దానిని అనన్య భక్తి ద్వారా మాత్రమే. అయితే మీకు ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు భక్తి అంటే ఏదో ఒక షాపులో దొరికేది కాదు. అందువలన ఆ భక్తి యొక్క స్వరూపము తర్వాత అధ్యాయం మొత్తము ఈ భక్తిని వివరంగా చెప్తారు. దానికి సూత్రంగా ఇక్కడ ఆఖరి శ్లోకంగా చెప్పడం జరిగింది. మత్కర్మ కృన్మత్పరమః మత్కర్మ కృన్మత్పరమః మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః మద్భక్తః సంగవర్జితః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు నిర్వైరः సర్వభూతేషు నిర్వైరः సర్వభూతేషు యః మామేతి పాండవ యః మామేతి పాండవ యః మామేతి పాండవ మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః మత్కర్మ కృన్మత్పరమః మద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః మామేతి పాండవ నిర్వైరः సర్వభూతేషు యః మామేతి పాండవ నిర్వైరः సర్వభూతేషు యః మామేతి పాండవ. ఈ అధ్యాయం మొత్తమునకు ఇది అద్భుతమైనటువంటి ఆఖరి శ్లోకము. తరువాత అధ్యాయానికి ఇది ఒక సూత్రం అన్నమాట ఈ శ్లోకం. కాబట్టి ఈ శ్లోకం అద్భుతమైనటువంటి శ్లోకము. మీరందరూ కూడా ఎక్స్ట్రా అటెన్షన్ ఇవ్వాలి దీనికి. అంటే మరింత ఏకాగ్రత అవసరం మీలో. అదే అత్యద్భుతమైన తపస్సు. అంతే తప్ప మన మనుషులందరూ బట్టలు కట్టుకుంటున్నారు కాబట్టి బట్టలు ఇప్పేసి అఘోరులను తిరుగుతున్నటువంటి అలాంటి మూర్ఖత్వం తపస్సులు కావు ఇవి. దీనికి ఏకాగ్రతతో ఉన్నటువంటి బుద్ధి కావాలి, మనస్సు. అందువలన ఇక్కడ మనకు ఒక విషయం తెలియాలి. ఏంటంటే భక్తి యొక్క నిర్వచనాన్ని మనము చూస్తాం. ఎందుకంటే ఇప్పటి వరకు భక్తి వల్లనే విశ్వరూప దర్శనం జరుగుతుంది. భక్తి అన్నిటి కారణము. భక్తి లేకుండా అసలు విశ్వరూప దర్శనం అనేది జరగదు. ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని యజ్ఞయాగాలు చేసినా విశ్వరూప దర్శనము జరగదు. మరి దేనికి లభ్యమవుతుంది? భక్తి అన్నారు భగవాన్. అందువలన ఇంతకీ భక్తి ఏంటి?
మొత్తం 11వ అధ్యాయం అంతని సమ్మరీ శ్లోకంగా, రాబోయే అధ్యాయానికి ద్వారంగా, సూత్రంగా ఉన్నటువంటి ఈ శ్లోకము, ఇది ఒక అద్భుతం, ఆనిముత్యం శ్లోకం అంటారు దీనికి. ఒక విధంగా చెప్పాలంటే భక్తి అంటే ఒక సాధన కాదండి. అందుకే భక్తి సాధన, యోగ సాధన, క్రియాయోగ సాధన, కుండలిని సాధన అనేక రకాలు మాట్లాడతారు బయట. తప్పు. భక్తి అనేది ఒక్క సాధన కాదు. మరి ఏంటి స్వామీజీ? అన్ని రకాల ఆధ్యాత్మికమైనటువంటి సాధనలన్నీ కూడా భక్తిలోకే వస్తాయి. చూసారా? భక్తి యొక్క పరిధి మనం తెలుసుకోవాలి. నిడివి మన భ్రమ. జ్ఞాని, వీళ్ళు జ్ఞానులండి, వీళ్ళకి అసలు భక్తి అంటే అచ్చురాకు పడుతుంటారు. నీకేమంటున్నారు భగవాన్ ఇక్కడ? మొత్తం ఆధ్యాత్మికత సాధనలన్నీ కూడా భక్తి కిందకే వస్తాయి. ఎలా వస్తాయి? ఆ సాధనలన్నీ కలిపి నిజానికి పరమ భక్తిగా మారినప్పుడే మోక్షమునకు దారి తీస్తుంది. ఈ సాధనల్ని 3 రకాలుగా మనం విభజించవచ్చు. వేదం కూడా 3 రకాలుగా విభజించింది. ఇప్పుడు కూడా ఈ శ్లోకంలో 3 రకాలుగా చెప్పారు. కానీ ఈ మూడింటిని 5 రకాలుగా వచ్చే 12వ అధ్యాయంలో విభజించారు మనకు అనుకూలం కోసం. భగవాన్ ఏంటంటే వేదముల్లో ఉన్న తత్వాన్ని మరింత సరళంగా చెప్పారు భగవద్గీత. అంతే తప్ప భగవద్గీత ఏదో కొత్తగా తీసుకురాలేదు ఎక్కడి నుండి. వేదములు, ఉపనిషత్తులు సారాన్నే మరింత సరళముగా ప్రతి ఒక్కరికి అందుబాటులో యోగ్యంగా సాధన తపస్సు చేసుకునే విధంగా భగవద్గీత ఉంటుంది. అందువలన ఇప్పుడు వేదం ప్రకారంగా ఉన్న 3 సాధనలే మనము చూస్తాం ఈ శ్లోకంలో. తర్వాత 5 రకాలుగా వీటిని 5 విధాలుగా విభజించి 12 అధ్యాయంలో కూడా చూస్తాం. ఇప్పుడు 5 చెప్పేశాను అనుకోండి, నేను 12 అధ్యాయం అని ఇంకేం చెప్తాను? చెప్పడానికి ఏమి ఉండదు. కాబట్టి దాన్ని పక్కన పెడదాం. ఇప్పుడు 3 రకములైనటువంటి సాధనలు కలిపి భక్తులు ఎలా ఉంటాయి అనేది మనం చూడాలి. ఒకటి, కర్మతో కూడి ఉన్న భక్తి. అంటే అర్థం ఏంటండి? ప్రతి మనిషి బహిర్ముఖంగా స్వాభావికంగా ఉంటారు. దీన్ని కర్మయోగ రూపంలో ప్రకటమయ్యే భక్తి అంటారు. మీరు కర్మయోగం చెయ్యాలంటే భక్తి లేకపోతే కర్మయోగం సాధ్యం కాదు. ఎందుకు? మనం చేసే ప్రతి కర్మ ఈశ్వరునికి అర్చన, పూజ భావంతో మీరు చేస్తే ఆ వచ్చే ఫలితం ఏదైతే ఉందో ఈశ్వర ప్రసాదము, భగవంతుని ప్రసాదం అనే బుద్ధితో స్వీకరించాలి. దాన్ని కర్మయోగం అంటారు. మరి ఆ కర్మయోగంకి ఈశ్వరునికి అర్పించడము, ప్రసాద బుద్ధిగా స్వీకరించడం అనేది భక్తి కదా. భక్తి లేకుండా కర్మయోగం అసాధ్యం. దీన్ని బట్టి మీరు ఎవరైనా కర్మయోగం అంటే అది కూడా ఒక రకమైనటువంటి భక్తియే. కర్మయోగం భక్తి కిందకి ఎలా వస్తుందో అంతకుముందు కూడా మనం చెప్పేసాం అప్పుడు ఆల్రెడీ. కానీ మళ్ళీ ఒక్కసారి చూద్దాం ఎలా. కర్మలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. కర్మ రెండు దశలు, అంటే 2 స్టెప్స్ అంటారు. కర్మ చేసేటప్పుడు మనము కర్తలుగా, యజమానుగా ఉంటాం. యజమానురాలు ఎవరు, యజమాని ఎవరు, యజమాని పత్న, యజమాని పుత్ర, ఇవన్నీ అడుగుతారు. సో కర్మ చేసేటప్పుడు మీరు కర్త, మన దాని నుంచి ఫలితం వచ్చేటప్పుడు మీరు భోక్త అవుతారు. మరి కర్మగా మీరు అనేక కర్మలు చేసేటప్పుడు అవి అనుభవించడానికి భోక్తగా మారుతారు కదా. అంతకుముందు కర్త, భోక్త, ఫలం ఏదైనా కానీ ఇష్టమైనది అవ్వచ్చు, ఇష్టం కానిది అవ్వచ్చు. కానీ ఆ 2 కూడా ఈశ్వరునికి మనము వదిలేస్తాము. ఎలా? కర్మయోగి మీరు ఎప్పుడు కూడా ఈశ్వరార్పణ భావంతో చేస్తారు. అంటే మనం ఒక సంకల్పం చెప్తాం. మమోపాత్త సమస్త దుర్తక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అహం ఇదం కరిష్యే, కర్మ కరిష్యే, జప కరిష్యే, పారాయణం కరిష్యే అని చెప్తాం మనం. ఎందుకు? సర్వం కూడా
మన అంతఃకరణములో దాగి ఉన్న సంచిత పాపం ఆ యొక్క పూర్తిగా శుభ్రం అవ్వాలని కోరుకుంటాం. ఏ పూజనవని ఎక్కడైనా అవని. సో దీన్ని కర్మ లక్షణ భక్తి లేదా కర్మయోగ స్వరూప భక్తి. ఇప్పుడు మీకు అర్థమైందా? మొత్తం కర్మయోగం అంతా కూడా భక్తి అనే చట్రం కిందకు వచ్చేసింది. కర్మయోగం మొత్తం భక్తి కిందకు వచ్చేసింది. భక్తి ఆకుపై చేసిన అనకొండలా మింగేస్తుంది సర్వాన్ని. అన్ని సాధనలను కూడా భక్తి మింగేస్తుంది. ఇప్పుడు చూడండి, గమనించండి. అలాగా కర్మయోగం అంతా కూడా భక్తి. నేను కర్మయోగం అండి, కర్మయోగిని అండి అంటారు. బాబు, నీ కర్మయోగం కూడా భక్తే. భక్తి లేకుండా నువ్వు కర్మయోగి కావు. నువ్వు ఓన్లీ భోగము యోగివు, లేకపోతే రోగము భోగముతో కూడి ఉన్న యోగి అవుతావు తప్ప కర్మయోగి కాలేవు. కాబట్టి ఇక్కడ మొదటిసారి భక్తి ఎలాంటిది వచ్చింది? కర్మ లక్షణంతో కూడి ఉన్న భక్తి. అందువలన మనకి అనేక జన్మల నుంచి వచ్చినటువంటి వాసనలు కానీ, ఈ జన్మల్లో ఉన్నటువంటి కోరికలు, ఆ వాసనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కడిగే శుభ్రం అవ్వాలంటే కర్మయోగంతో కూడి ఉన్న భక్తి మనము ప్రారంభించాలి. అందుకే కర్మయోగం అంటే ఏంటి? హరి ఓం. కర్మయోగం అంటే ఏంటి? మీరు ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎక్కడ అడిగినా సరే, వారు మహామండలేశ్వరులవని, వారు పెద్ద పెద్ద శంకరాచార్య పీఠాధిపతులైన మీరు భయపడకుండా కర్మయోగం అంటే ఏమిటని ఎవరిని అడిగారు అనుకోండి, మీరు ఒక్క ముక్కలో చెప్పాలి. ఏంటి? నేను కర్తగా ఈశ్వరార్పణ భావంతో కర్మ చేస్తాను, భోక్తగా అంటే ఆ ఫలితం అనుభవించేటప్పుడు ఈశ్వర ప్రసాదంగా స్వీకరిస్తాను ఆ బుద్ధితో. ఈ రెండు కలిపితే కర్మయోగం అంటారు అని అన్నారు అనుకోండి, ఇక తిరిగి లేదనమాట దానికి. తరువాత కర్మయోగం నుండి మీరు ఎందుకు కర్మయోగం ఇప్పుడు కూడా బహిర్ముఖంగా ఉంటాం. మనం ఎంత ఈశ్వరార్పణతో చేసినా, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించినా మనం బహిర్ముఖంగా ఉంటాము. కాబట్టి ఈ బహిర్ముఖంగా ఉన్నంత వరకు మీరు భగవంతుడు మీకు అందరు. కాబట్టి లోపలికి అంతర్ముఖంగా మనం మారాలి. అంతర్ముఖంగా మారడానికి మనం చేసే ధ్యానాన్నే ఉపాసన అంటారు. అందుకే చూడండి, మన వాళ్ళు ఎవరైనా సరే, దేవి ఉపాసకులు, హనుమాన్ ఉపాసకులు ఎవరైనా సరే అంతర్ముఖంలోకి వెళ్ళి ఆ హనుమంతుని గట్టిగా పట్టుకుంటేనే ఆ ధ్యానాన్ని ఉపాసనా భక్తి అంటారు. అందువలన ఇంతకుముందు మనం ఎప్పుడు కూడా బయట చేస్తున్న వాటిని ఈశ్వరునికి అర్పించాము. కాబట్టి ఇప్పుడు ధ్యానం మీదకి రావాలి. కర్మయోగం నుంచి ఉపాసన యోగానికి రావాలి. ఎందుకు రావాలి? బహిర్ముఖత్వం ఉన్నంత వరకు మీకు అసలైనటువంటి ఈశ్వర స్వరూపతత్వం అనేది మీకు బోధపడదు. అందువలన మనం ఎంత బయటికి తిరిగిన కర్తాభోక్తలుగా బాహ్య ప్రపంచం నడుపుతామో, కానీ చివరికి మీరు అంతర్యామి అలసిపోయామన్నట్టు అన్నమయచారులుగా మీరు అంతర్ముఖంలోకి రావాల్సిందే. కాబట్టి ఇంతకీ ఈ అంతర్ముఖంలో ఉన్న పరమాత్మ లక్షణం ఏమిటి? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, బ్రహ్మవిద ఆప్నోతి పరం తదేషాం అభ్యుక్తం. అది ఉక్తం చెప్పారు. ఏంటి? సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అని చెప్పారు తైత్రీయ ఉపనిషత్తులు. అంటే మీ హృదయ కుహరం మధ్యలోనే ఆ గుండె చప్పుడు వెనుకున్నటువంటి ఆ స్ఫురణ ఏదైతే ఉందో అదే సత్యము, అదే జ్ఞానము, అదే అనంత స్వరూపమైన బ్రహ్మ, అదే ఆత్మస్వరూపము అని చెప్పారు. అక్కడ చేరుకోవడానికి మనం ఇన్ని రకాల తపస్సులు సాధన చేస్తున్నాం. అందువలన అక్కడికి వెళ్ళాలంటే అప్పుడేమవుతుంది? ముందుగా మీరు విశ్వరూప దర్శనాన్ని పొందుతున్నారు. ఎలా? మన విష్ణు సహస్రనామం కానీ, లలిత సహస్రనామం కానీ మనం చదివేటప్పుడు ఏం చేస్తాం చెప్పండి? ఆ ధ్యాన శ్లోకాలు ఉంటాయి. అందుకే ధ్యాన శ్లోకాలు ఫాస్ట్గా మీరు చదవకూడదు. ఆ ధ్యాన శ్లోకాలు చదివేటప్పుడు మీరు పూర్తిగా ఆ రూపాన్ని చింతన చేయాలి. అందుకే ధ్యాన శ్లోకాలు చెప్పారు. అవి విశ్వరూపానికి సంబంధించిన ధ్యాన శ్లోకాలు. ఈ విధంగా మీరు ఉపాసన భక్తిలో ఆరితేరారనుకోండి బాగా, తర్వాత మీరు అనుకోకుండానే
జ్ఞాని లక్షణ భక్తిలోకి ప్రవేశిస్తారు. ఈ జ్ఞాని లక్షణ భక్తి అనేది చాలా అల్టిమేటు, ఆఖరు, ఇంకా అక్కడ మిగిలి ఏమి ఉండదు మీకు. మొత్తం కేలు కథం దుఃఖాన్ బంద్ అంటారు అక్కడ. ఎలా అంటే ఈ భక్తినే వేదాంత విచారణ అంటారు, జ్ఞానయోగం అని కూడా అనొచ్చు. అందువలన దీన్ని జ్ఞాన యజ్ఞం అన్నారు. జనరల్గా మనం యజ్ఞం అంటే ఏంటి, అక్కడ వేదిక ఉండాలి, అనేక రకమైన ద్రవ్య పదార్థాలు ఉండాలి, అనేక ఋత్విక్కులు ఉండాలి, అనేక హడావుడి ఉండాలి, యజ్ఞం. కానీ జ్ఞాన యజ్ఞం అంటే ఏం అక్కర్లేదు. అందుకే స్వామి చిన్మయానంద స్వామి లాంటి వాళ్ళు భగవద్గీత జ్ఞాన యజ్ఞం అని పేరు పెట్టారు. స్టార్టింగ్లో అందరూ వెతికేవాళ్ళంటే ఏంటి అక్కడ వేదిక లేదు, హోమగుండం లేదు, ఏమీ లేవు, ఇదేమి యజ్ఞం అండి, ఇదేమి యజ్ఞం అమ్మా అనుకునేవాళ్ళంట. అక్కడ యజ్ఞం ఎందుకు ఉంటుంది, భగవద్గీత జ్ఞాన యజ్ఞం అయితే. అందువలన మెల్లగా ఆ గీత అధ్యయనం చేయడం కూడా భక్తే. ఇప్పుడు మీరు అందరూ ఉదయాన్నే ప్రాతకాలంలో భగవద్గీత అధ్యయనం చేస్తున్నాం మనం అందరం కలిసి. మనం జనరల్గా మీరేమనుకుంటారు, ఇది అంటే అధ్యయనం చేస్తున్నాం, ఇది జ్ఞానం కానీ ఇది భక్తి కాదు కదా అని మనలో ఒక అనుమానం ఉంది. ఆ అనుమానం పూర్తిగా ఇప్పుడు మీరు సర్జరీ చేసి తీసేయాలి. అది ఉండకూడదు. ఏమాత్రం ఉన్న సెప్టిక్, ఎలాగైతే మనకి కొంచెం ఒక చెడిపోయిన అవయవం ఉంటే మిగతా శరీరానికి ఎంత ప్రమాదమో, ఈ సంశయం కూడా మనకు అంత ప్రమాదము. ఈ సంశయాన్ని ఇప్పుడే తుంచి పడేయాలి బయట. ఎందుకు, ఇప్పుడు మీరు గీత అధ్యయనం మార్నింగ్ ప్రాతకాలను ప్రతిరోజు చేస్తున్నది ఉత్తమమైన భక్తి, హయ్యెస్ట్ భక్తి, జ్ఞాని లక్షణ భక్తి. ఎందుకు, కర్మ లక్షణ భక్తి ప్రథమ పాదము, ఉపాసన భక్తి ద్వితీయ పాదము, మరి జ్ఞాని లక్షణ భక్తి తృతీయ పాదం. ఇది హయ్యెస్ట్. పీజీ లెవెల్లో ఉన్నారు. పీజీ లెవెల్లో ఉండి ఈ ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్లో పెద్ద గందరగోళం చేస్తే మీకెందుకు అంత చింతన, బాధ, మీకెందుకు అసూయ, జలసి? వాళ్ళు ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళు హడావుడి చేస్తుంటారు, గంతలు వేస్తుంటారు, కింద మీద పడుతుంటారు. మీరు పీజీ వాళ్ళు కదా, పోస్ట్ గ్రాడ్యుయేట్, యూనివర్సిటీ, మీరు పిహెచ్డీలు చేయాలి. మీరు ఇప్పుడు భక్తి రూపంగా ఈ భగవద్గీత అధ్యయనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పీజీ ప్లస్ డాక్టరేట్, పిహెచ్డి లెవెల్ అనమాట భక్తి ఇది. అందువలన కర్మయోగము ప్లస్ ఉపాసన యోగము ప్లస్ జ్ఞానయోగము అంటే ఏంటి, దీన్ని భక్తి అంటారు. చూసారా? అందువలన ఈ భక్తిలోనే సర్వం సిద్ధిస్తుంది. నీకు ఏకరూపము ఓకే. గణేష్, జై గణేష జై గణేష జై గణేష పాయమాం, శ్రీ గణేష శ్రీ గణేష శ్రీ గణేష రక్షమాం పాడుతాం బంగారంగా, అద్భుతంగా. అప్పుడు విశ్వరూపం కూడా విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిర్వోద్భూతం యత నిద్రయా ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్త. ఆకాశం వల్లే నీలమేఘ శ్యామ, ఆకాశాన్ని పోలి ఉన్నాడు భగవంతుడిగా. మనం కీర్తిస్తాం. ఏ రూపమైన మీకు ఓకే. ఎప్పుడు మొత్తము జ్ఞానయోగం భక్తిలోకి మీరు ప్రవేశించిన తర్వాత ఇక మీరు సంకుచితంగా ఉండరు. ఈ బ్యాక్గ్రౌండ్ అర్థమైంది కదా. 3 రకాల భక్తులు: కర్మయోగంగా భక్తి, ఉపాసన రూప భక్తి, ఈ యొక్క శ్రవణ మననం ద్వారా నిధిధ్యాసం ద్వారా ఉన్నటువంటి జ్ఞానయోగం భక్తి. అన్ని భక్తే. భక్తి కంటే అన్యం ఏమీ లేదు. దీన్ని అనన్య భక్తి అంటారు. అనన్య భక్తి అనేది ఈవేళ మీకు స్పష్టం కావాలని మా ఉద్దేశం, అంతే, ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు చూద్దాం. మత్కర్మకృత్ భవ. ఓ అర్జున, ముందు నువ్వు కర్మయోగివి కావాలి. అంటే ఏంటి, ఏ పని చేసినా ఈశ్వరాత్మ బుద్ధితో చెయ్యాలి. ఇంతకుముందు చెప్పారు భగవాన్. ఏంటి, యత్కరోసి యదస్నాసి యజ్జుహోసి దదాసియత్ యత్తపస్యసి కౌంతేయ మత్కురు స్వతదర్పణం పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి. చెప్పారా? ఏం చేసినా భగవంతునికి అర్చన. అందుకే యజ్జత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావ
కరోమి అద్య సకలం పరస్మై నారాయణాయేతి అనేక రకమైన సమర్పయామి సమర్పయామి అని ఆఖరులు చెప్తుంటాం. ఎందుకు? మొత్తము కూడా కృష్ణార్పణమస్తు అంటాం ఆఖరిలో. ఈ విధంగా మత్కర్మ కృద్భవ, ముందు కర్మయోగ మారు. అందుకే ఆ కర్మయోగంలోనే ఈశ్వరాత్మతో చెయ్యాలి కర్మ, ఈశ్వర ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. దీన్నే సమత్వము యోగ ఉచ్యతే. దీన్ని సిద్ధ్యో సమోభూత్వ సమత్వం యోగ ఉచ్యతే అన్నారు 2వ అధ్యాయం. తర్వాత ఏంటి? మద్భక్త భవ అంటే నా భక్తుడు కమ్ము అంటే పరమాత్మ భక్తు అంటే ఏంటి? ఈశ్వరే నాకు లక్ష్యంగా అంటే ఉపాసన భక్తి. ఇప్పుడు చెప్తున్నారు ఈ ఉపాసన భక్తిలో మీలో ఉన్నటువంటి ఆ దోషాలు మీకు గుర్తుండాలి. ఏం చెప్పాను నేను? దుఃఖ మిశ్రితత్వం, అతృప్తికరత్వం, బంధకత్వం ఉంటాయి కర్మల్లో, కర్మ ఫలాల్లో. కాబట్టి మీ కర్మ ఫలాల పైన కోరిక విడిచిపెట్టేయాలి, ఆస్వాదించాలి. మనకి కార్డ్బోర్డ్ చైరు అనేక మన అల్మరాల్లో కూడా మనం ఒక చూడడానికి ప్రదర్శన పెట్టుకుంటాం. కానీ దాని మీద కూర్చుంటే కింద పడతారు. కింద పడితే ఏమవుతుంది? మోకాళ్ళు ఈ బోన్స్ అన్ని కూడా కదిలిపోతాయి మనకి. అందువలన కొన్నిటిని చూడడానికి ఆస్వాదించడానికి పనికి వస్తాయి, వాటిని మనం వాడకూడదు. ఇది కూడా అలాంటిదే. భగవంతుని మనము ఈ ప్రపంచం మీద ఆధారపడ్డ మానేసి భగవంతునిపై ఆధారపడాలి. శాశ్వతం కాబట్టి భగవంతుడు, మరి ప్రపంచము అశాశ్వతం కాబట్టి. అందువలన మీరు అందరితో సంబంధాలు ప్రేమగా సత్సంబంధాలు ఉండాలి తప్ప శాశ్వతమైన భద్రత ఎల్ఐసి కాదు, భగవంతుడిగా తెలుసుకోవాలి. అందుకే ఏమన్నారు? అనన్యాశ్చింతయంతో మా ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. చూసారా? ఇది ఇంతకంటే ఇంక గొప్ప ప్రతిజ్ఞ, మీకు ఒక అల్టిమేట్ గ్యారంటీ. మనం వారంటీలు గ్యారంటీలు ఫ్రిడ్జ్ రేడియోల మీద ఆధారపడి ఉన్నాం. భగవంతుడు ఇచ్చిన గ్యారంటీ గురించి మనం చూడట్లేదు కదా. ఒకసారి చెక్ చేసుకోండి. దానికి ఎక్స్పైరీ డేట్ లేదు. మళ్ళీ వీటన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉంది. 3 సంవత్సరాల వారంటీ, 2 సంవత్సరాల గ్యారంటీ, తర్వాత మేమేమి చేయలేమంటారు. కానీ ఇక్కడ భగవంతుడు ఇచ్చిన గ్యారంటీ చూడండి, టైం పీరియడ్ లేదు, ఎక్స్పైరీ అసలే లేదు. కాబట్టి ఈ విధంగా మద్భక్త భవ, మత్పరమః భవ అంటే మీరు తీవ్రమైన ముముక్షువు. అంటే ఏంటి? నీటి లోపల ముంచేస్తున్న వ్యక్తికి ఎలాగైతే ఊపిరి కావాలని ఒకటే లక్ష్యం ఉంటుందో, ఆ విధంగా 3 రోజులు నిద్రలేని వ్యక్తికి కేవలం ఎక్కడైనా సరే చిన్న ప్లేస్ ఉంటే చాలు నిద్రపోతన ఎలా ఉంటుందో, మీకు కూడా భగవంతుడు తప్ప నాకేం వద్దు, భగవంతుడే కావాలి అంతే. జస్ట్ భగవంతుడు, ఈశ్వర. దాన్నే మోక్షం అంటారు. ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, నాకు మా అబ్బాయికి సీటు కావాలి, మా అమ్మాయికి పెళ్లి కావాలి, మాకు ఇల్లు కావాలి, మా ఆయనకేమో కళ్ళు కావాలి, ఇవన్నీ కోరుకుంటున్నారు. ఇవన్నిటితో పాటు మాకు భగవంతుడు కూడా ఓకే, ఒక మూల పెడతాం, నష్టమేం లేదు. అలా కాదు. ఇవన్నీ కూడా అప్రధానంగా ఉండి కేవలం భగవంతుడే నా లక్ష్యంగా మారిపోవాలి. మీరు మెల్లగా అన్ని వ్యవహారాలు జరుగుతుంటాయి, కానీ తెలుసుకొనే జరుగుతుంటాయి. వాటిపైన మీరు ఆధారము పడరు. మరి దేని మీద ఆధారపడతారు? భగవంతునిపై ఆధారం పడాలి. అబ్బాయికి అన్ని కర్తవ్యాలు తీరుస్తారు, మీ యొక్క అమ్మాయికి అన్ని కర్తవ్యాలు తీరుస్తారు, మీ తల్లిదండ్రులకు కూడా అన్ని కర్తవ్యాలు తీర్చుకుంటారు. మీ బాధ్యత, మీ కర్తవ్యమే. కానీ మీరు వారిపై ఆధారపడకూడదు. మీరు ఆధారపడింది ఎక్కడ? భగవంతునిపై ఆధారపడాలి. అందువలన మరి ఇది ఎప్పుడు అవుతుంది ఇలాగా? మీరు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక తల్లి, ఒక తండ్రి, అంటే 2 భార్య భర్తలు, తల్లిదండ్రులు, ఒక బిడ్డ, ముగ్గురు ఎగ్జిబిషన్కి వెళ్ళారు. మొట్టమొదటిసారిగా ఆట వస్తువులు కనిపడ్డాయి. ఆ బిడ్డ ఓహో ఎగిరి పడిపోతాను, గంతులేసేస్తాడు, కావాలి కావాలి అంటున్నారు. అయితే నాన్న రిటర్న్ వచ్చేటప్పుడు కొందమా అని తల్లి ఆ చేతి పట్ల ఆగుతుంటే ఆ తండ్రి ఇలా వెనక నుంచి చూస్తున్నాడు. బిడ్డకి వెళ్తున్నారు. కాసేపు వెళ్ళేసరికి అక్కడ మంచి చీరలు ఉన్నాయి, అద్భుతమైనటువంటి చీరలు. బై 1 get 1 ఫ్రీ, ఒకటి కొంటే 2 ఫ్రీ అని అంటారు. అప్పుడు అమ్మగారు చీరల వైపు వ్యామోహం పడిపోయి చీరలు కొందాం అంటున్నారు. అప్పుడేమంటున్నారు?
ఆ అబ్బాయి రెక్కపట్టి లాగుతున్నారు అమ్మగారికి, ఆయనేమి వెనక నుండి తోస్తున్నారు. ఎందుకు? వాళ్ళిద్దరికి చీరల పైన వైరాగ్యం. ఆ బాబుకిన్ని, ఆ తండ్రికి. ఆవిడికి మాత్రం చీరలో చీరలు. మరి కాసేపు వెళ్ళేసరికి రైమాండ్స్ షూటింగ్ షాట్స్ అక్కడ చూసి, అబ్బా ఎంత బాగుందో ఎంత బాగుందో, ఆయన వాటి మీద పడుతున్నాడు. అప్పుడు ఆ అబ్బాయి ఆయన పట్ల లాగుతుంటే ఆ అమ్మగారు ఆయన నెట్టుతున్నారు, జరగండి జరగండి. చూసారా, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కరు వైరాగ్యం. అలా కాకుండా మన పూర్తిగా ఈ తాత్కాలికమైనటువంటి వస్తువులు, జనులు, సంఘటనల పైన మనము వ్యామోహం విడిచిపెట్టి భగవంతుణ్ణి మనము మన యొక్క లక్ష్యంగా పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకునేటప్పుడు అప్పుడేమవుతుంది, మనం ఏదైతే ఈశ్వరుని ప్రేమిస్తున్నామో, ఇష్టపడుతున్నామో, జగత్తుని ద్వేషించకూడదు. మళ్ళీ అది ఇక్కడ విషయం. అందుకే సంఘవర్జిత, దేంతో మీరు సంఘము పెట్టుకోకూడదు. మీరు సంఘం పెట్టుకున్నదు చిన్నప్పుడు బంతిను చిన్న చిన్న మార్బుల్స్ పెట్టుకున్నాం. ఇప్పుడు వాటి మీద మనకు వ్యామోహం ఉందా? లేదు. మనము పరిపక్వత పొందాం, మెచ్యూరిటీ. సో అదే విధంగా మీకు పరిపక్వత, మెచ్యూరిటీ వస్తే ఈ జగత్తు కూడా జగత్తుచ్చమే తత్ అని, ఇదంతా తుచ్చము, జగత్ మిథ్య అని అలవాటు అయిపోతుంది. ఆత్మీయ సత్యం, బ్రహ్మానంద అనుభూతిలో మీరు ఉండేటప్పుడు ఇవన్నీ కూడా చాలా చీప్ అన్నమాట. మీకు ఒక తేనె, మంచి అద్భుతమైనటువంటి హనీ 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 ఓ పెద్ద కుండ మీ దగ్గర ఉంది, భాండాగారం. అక్కడ ఏం పంచదార నీళ్ళేమో లైన్లో ఇస్తున్నారు. మీరు పంచదార నీళ్ళ కోసం వెళ్తారా? వెళ్ళరు. అలాగా బ్రహ్మానంద అనుభూతిలో మీరు ఉన్నవా, మీరు ఆ ఒడిలో ఉన్నారు, ఆనంద సాగరంలో. ఇవి ఎవరికి కావాలండి? ఈ తుచ్చమైన క్షణికమైనటువంటి రుచులు. అదేవిధంగా మీరు ఎప్పుడైతే భగవంతుని మీరు ఇష్టపడి కోరుకున్నారో జగత్తుని ద్వేషించక్కర్లేదు. జగత్తు ఎలా ఉందో అలా ఉంటుంది, జగత్తు పని అది ఉంది, దాని స్థానంలో మీకు అనవసరం. అందుకే నిర్వైరః సర్వభూతేషు అంటే దేనిపైన కూడా మనము ద్వేషం పెంచుకోకూడదు. సర్వభూతేషు అంటే సమస్త ప్రాణులు యందు, మనుషుల మీద, జంతువుల మీద, చెట్ల మీద, కీటకములు, పక్షులు, అసలు జడ వస్తువులు కూడా మీరు నిర్లక్ష్యంగా చేయకూడదు. డోర్ తీసినప్పటికీ నెమ్మదిగా డోర్ వేయాలంట. ఎందుకు? దానిలో కూడా చైతన్యము, చేతనము అవ్యక్తంగా ఉంది, సుసుప్తుగా ఉందంట. ఎందుకు? యావత్ సృష్టి అంతా ఆ చైతన్యం కంటే భిన్నంగా ఏమీ లేదు కాబట్టి. సో ఈ విధంగా ఓకే, సకల ప్రాణుల యందు ప్రేమ ఆదరణతో ఉంటాము, నిరంతరము ధ్యానముతో భగవంతుని అన్న లక్ష్యంగా ఉంటాము, సకల కర్మల యందు భగవంతుడికి అర్పణ, వచ్చేది ప్రసాదము. ఈ మూడు చేస్తే కలిగే లాభం ఏమిటి? ఎందుకంటే మనోళ్ళు అంటారు నాకేమిటి అంటారు. మనోడు చివరికి ఒకటే అంటాడు ఆయన, ఏంటి నాకేమిటి ఇవన్నీ చేస్తే, నాకేంటే సహా ఎవరైతే వాళ్ళు చేస్తారో మామేతి నన్నే పొందుతారు వాళ్ళు. ఏ అర్జున, నన్ను పొందుతారు. నన్ను పొందడం అంటే ఏంటి? నేనుగా మారిపోతారు అన్నారు. చూసారా? ఈ శ్లోకముతో మీకేమనిపించిందంటే ఇక అహం బ్రహ్మాస్మి అని, ఇక ఇన్నాళ్ళు మీకు ఏదో సన్యాసులు అహం బ్రహ్మాస్మి అంటారు, మనకు సంబంధం లేదండి అని అనుకునేవాళ్ళు. ఈరోజు మీరేమనుకుంటున్నారు? శివోహం లేదా అహం బ్రహ్మాస్మి అని మీరు ఎటువంటి సంశయం లేకుండా అందరూ అనుకుంటున్నారు లేదా? ఒక్కసారి మీ అంతట మీరు అనుకోండి. చిదానంద రూప శివోహం శివోహం అనుకోండి, అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక సూత్రంగా ఉన్నటువంటి శ్లోకము. రేపటి నుండి మనకి 12వ అధ్యాయము వివరంగా ఉంటుంది. దీన్నే వివరించారు అక్కడ. కాబట్టి రేపటి క్లాసులో మనము ఈ యొక్క 11వ అధ్యాయం అంతా సమ్మరిని చూద్దాం. తర్వాత 12వ అధ్యాయం చదివిన తర్వాత మీకు అనిపిస్తుంది భక్తి అంటే ఇది. ఇన్నాళ్ళు మేము కొంత కన్ఫ్యూజన్ లో భక్తి అనే పేరుతో ఉన్నాం తప్ప భక్తి మాలో లేదు. ఇప్పుడు భక్తి, మీరు భక్తిగా మారిపోతారు. అందువలన ఓం తత్సదితి. ఓం తత్సదితి. శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం
योगशास्त्रे योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे श्रीकृष्णार्जुनसंवादे विश्वरूपदर्शनयोगो नाम विश्वरूपदर्शनयोगो नाम एकादशोऽध्यायः। एकादशोऽध्यायः। हरिः ओम् तत्सत्। सर्वं श्रीकृष्णार्पणमस्तु।